Hello everyone, welcome back to my channel. Today we are discussing about guess what? ఏ వర్డ్ వినగానే మన మైండ్లో హారర్ మూవీ ప్లే అవుతుందో, మనం ఎవరి దగ్గర నుండి అలాంటి వర్డ్స్ వినకూడదు అనుకుంటాము, ఏవైతే వద్దు అంటూనే 24/7 క్యారీ చేస్తూనే ఉంటామో అదే అండి నెగిటివిటీ. నచ్చని ఫ్రెండ్ దగ్గర కూర్చోవడానికి ఇష్టపడం, టాక్సిక్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేస్తాం, కానీ మన బ్రెయిన్లో టాక్సిక్ థాట్స్ని మాత్రం రాయల్ గెస్ట్లా వెల్కమ్ చేస్తూనే ఉంటాం. అయితే నెగిటివ్ అంటే ఎప్పుడు చెడ్డదేనా? చెడ్డది కాబట్టే కదా నెగిటివ్ అంటారు. ఇఫ్ ఎస్ కోవిడ్ టెస్ట్లో నెగిటివ్ వస్తే ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాం? మెడికల్ రిపోర్ట్స్లో నెగిటివ్ వస్తే ఎందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తాం? సో నెగిటివ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యాడ్, బట్ ద క్వాలిటీస్ విచ్ యూ ఆర్ హోల్డింగ్ మ్యాటర్స్. నిజానికి నెగిటివిటీ అనే కాన్సెప్ట్ బయట ఏ మార్కెట్లో గోల్డ్ షాప్లో దొరకదు. మరి దొరకనప్పుడు నువ్వెందుకు వీడియో చేస్తున్నావు అనే డౌట్ మీకు వచ్చిందా? వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మన వేలో మనకి నచ్చినట్టు పనులు జరగకపోతే దాన్ని నెగిటివ్గా డిక్లేర్ చేస్తాం. ఇంకా ఫన్నీ పాయింట్ ఏంటంటే అదే సిచ్యువేషన్ ఇంకొకరికి జాక్పాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే చదివిన స్టూడెంట్కి నెగిటివ్ అవుతుంది, చదవని వాడికి అదొక బ్లెస్సింగ్ అవుతుంది. సో సిచ్యువేషన్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. మనకి ఉన్న క్వాలిటీస్ని బట్టి ఒకసారి పాజిటివ్లా ఇంకోసారి నెగిటివ్లా కనిపిస్తుంది. ఇదంతా మాకు తెలుసు, కానీ ఈ మెంటల్ డయరీని ఎలా తగ్గించుకోవాలి అనే కదా మీ డౌట్. Here is the effective solution. Stop, swap, spot analysis. Stop. నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మీ మైండ్లో అది మీకు అన్వాంటెడ్ అనిపించినప్పుడు ఆ థాట్ని ఒకసారి హోల్డ్ చేయండి. సెకండ్ స్టెప్ ఈజ్ స్వాప్. ఆ థాట్ని ఎలా చేంజ్ చేయొచ్చు పాజిటివ్గా అనే డైమెన్షన్ గురించి ఆలోచించండి. థర్డ్ థింగ్ ఈజ్ స్పాట్. ఏ సిచ్యువేషన్ ఎవరి వల్ల వస్తుంది, ఎందుకు దానివల్ల నేను సఫర్ అవుతున్నాను అనే రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే అది ఫెయిల్ అవుతాను అన్న నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ని హోల్డ్ చేసి దాన్ని పాజిటివ్ డైమెన్షన్లో ఎలా ఆలోచించాలో స్వాప్ చేసి అండ్ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. లైక్, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల నేను డిమోటివేట్ అవుతున్నానా, లేకపోతే చిట్ చాట్ పెట్టడం వల్ల డిమోటివేట్ అవుతున్నానా అని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ పనులు చేయడానికి మీరు తక్కువ టైం పెట్టాలి, టైం పెట్టకపోయినా పర్లేదు. ఈ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయకపోతే ఎలా ఉంటుందంటే డ్రైనేజ్ పైన బ్లీచింగ్ పౌడర్ జల్లినట్టు ఉంటుంది. సో వన్స్ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు వీలైనంత వరకు ఆ వర్క్స్ చేయడానికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండటం ఎంత కామనో మన మైండ్లో నెగిటివ్ థాట్స్ కూడా అంతే. సో మీరందరూ ఈ ట్రిక్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాం. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ ఫర్ యువర్ అప్బ్రింగింగ్. వి విల్ మీట్ యూ ఇన్ ది టుమారోస్ వీడియో. అప్పటి వరకు ఛానల్ పైన కన్వేస్ ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.